Good evening, everyone. My name is Surya Phani Tej. Currently, I am a PhD student at IIT Kanpur. Today, we will discuss about the laws of motion part 2. So, this medium of instruction will be in Telugu. So, మనం ఈరోజు లాస్ట్ టైం మనం లాస్ ఆఫ్ మోషన్ డిస్కస్ చేసాం, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్. సో దేర్ ఆర్ 3 లాస్. ద ఫస్ట్ లా విల్ టెల్, ఫస్ట్ లా ఏం చెప్తుంది అంటే మనకి 3 లాస్ ఉంటుంది. ఫస్ట్ లా విల్ ఏం చెప్తుంది అంటే బాడీ మీద నెట్ ఫోర్స్ 0 ఉంటే, ఓకే, నెట్ ఫోర్స్ మీద బాడీ మీద నెట్ ఫోర్స్ 0 ఉంటే ఆ బాడీ రెస్ట్ లో అయినా ఉంటది లేదా కాన్స్టెంట్ మోషన్ అంటే యూనిఫామ్ మోషన్ అయినా ఉంటుంది. యూనిఫామ్ మోషన్ అంటే యూనిఫామ్ వెలాసిటీ అయినా ఉంటుంది. ఐదర్ బాడీ మూవ్ అవుతుంది కానీ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది, లేదా రెస్ట్ లోనైనా ఉంటది. ఈ రెండు ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటి, రెండు విధాలుగా చెప్పాను. సెకండ్ లా అంటే ఏదన్నా బాడీ నెట్ ఫోర్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే, సో ఆ నెట్ ఫోర్స్ అనేది డివైడెడ్ బై మాస్, ఇనర్షియల్ మాస్ తో డివైడ్ చేస్తే వచ్చేది మనకి యాక్సిలరేషన్. ఇంకో రకంగా ఏం చెప్పాను, సపోజ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ దట్ సిస్టమ్ అన్నమాట. సో P ఈక్వల్ టు మొమెంటమ్ అంటే P ఈక్వల్ టు MB అని చెప్పాను, మాస్ ఇంటూ వెలాసిటీ. dP బై dt అంటే dm బై dt ఇంటూ V ప్లస్ m dV బై dt. జనరల్ గా మనకి తీసుకున్న సిస్టమ్ లో మాస్ కాన్స్టెంట్ ఉండేది 0. సో m dV బై dt అంటే A. సో ఏమైంది, ఫోర్స్ ఈక్వల్ టు MA, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈక్వల్ టు MA, దాని ఇనర్షియల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఇదా 3 లాస్ ఆఫ్ మోషన్. ఇంకేం చెప్పాను, లైక్ మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. సో వీ విల్ స్టార్ట్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అండ్ వీ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇంకో ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఇలా ట్రయాంగిల్ ఉంది, సపోజ్ ఇది 60 degrees, ఇది 30 degrees. ఓకే, పాయింట్ P, ఇక్కడ పుల్లి ఉంది, దీని మాస్ ఏమో 1 kg. ఇక్కడ మాస్ ఉంది, దీని మాస్ ఏమో 4 kg. ఫ్రిక్షన్లెస్ పుల్లి, ఇది ఫ్రిక్షన్లెస్ పుల్లి, ఇక్కడ ఫ్రిక్షన్ ఏం లేదు. ఇది P is a frictionless pulley is attached to a double inclined frictionless surface. ఇక్కడ ఫ్రిక్షన్ లేదు. సో G ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోమన్నాడు. ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అన్న. సో ఇక్కడ మీకు చెప్పాను ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూడాలి. ఓకేనా, ఫస్ట్ ఏమేమి ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి, కలర్ మారుస్తాం. సో ఏమేమి ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దీని మీద మీకు ఆల్రెడీ తెలుసు, దీని మీద గ్రావిటీ ఉంటుంది. దీని M1 మాస్ అనుకుందాం. ఓకేనా, తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం M2 మాస్, దీని మీద M1G ఉంటుంది. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సో సపోజ్ ఇది మనకి యాక్సిస్ అని తీసుకుంటే, ఇక్కడ దీని మీద ఏం యాక్ట్ అవుతుంది, దీని మీద ఫస్ట్ మీకు చెప్పండి డిసైడ్ ద సిస్టమ్. బాడీ ఇది మనకి సిస్టమ్, ఇక్కడ దీని మీద ఏం యాక్ట్ అవుతుందో చూడాలి. దీని మీద MG యాక్ట్ అవుతుంది. సో MG యాక్ట్ అవుతుంది అంటే దీని రెండు కాంపోనెంట్స్, ఇదేమో ఈ డైరెక్షన్ ఉంటుంది MG. సో సమ్ థీటా, సపోజ్ ఇది θ1 అనుకుంటే, ఇటువైపు θ1 అనుకుంటే ఇది 90 మైనస్ θ1, ఇది θ1 అవుతుంది. సో θ1 ఈజ్ నథింగ్ బట్ 60 degrees. నేను వేరియబుల్స్ తీసుకున్నా, జనరల్ గా ఫార్ములా ఫైనల్ గా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ θ పెడితే అది రావాలి కదా. మీకు ప్రాబ్లం చేసినప్పుడు డైరెక్ట్ గా తీసుకున్నా పర్లేదు. M1G cos θ1. ఈ డైరెక్షన్ ఏం ఫోర్స్ ఉంటుంది, M1G sin θ1. సో 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుంది కదా. సో ఈ బాడీ దీన్ని, ఈ ప్లేన్ ని ఇటువైపు ఇలా తంతున్నప్పుడు న్యూటన్ థర్డ్ లా ఏంటి, న్యూటన్ థర్డ్ లా ఎవ్రీ సపోజ్ రెండు బాడీస్ ఉంటే A అండ్ B రెండు, నేను చెప్పాను ఏ రెండు బాడీ, ఇది దీన్ని ఈ ఫోర్స్ తో లాగుతుంటే సేమ్ అదే ఫోర్స్ తో ఇది దాన్ని లాగుతుంది అన్నమాట ఇటువైపు. సో ఇదేంటంటే ఈ డైరెక్షన్ లో దీన్ని తంతుంది కదా ఈ ప్లేన్ ని, సమ్ M1G cos θ తో. సో ఈ ప్లేన్ కూడా పైకి సమ్ N ఫోర్స్ ఉంటుంది, పైకి N. సో ఈ డైరెక్షన్ లో మూవ్మెంట్ లేకపోతే ఈ బాడీ మీద యాక్ట్ అవుతుంది ఫోర్స్ ఏంటి, ఈ డైరెక్షన్ లో, ఈ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్, ఈ డైరెక్షన్ లో ఈ ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి, N ఈక్వల్ టు M1G sin θ, M1G cos θ. సేమ్ థింగ్ ఇక్కడ సేమ్ M2G ఎలా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ సమ్ θ2 అనుకుంది యాంగిల్ ని, ఇదేమవుతుంది ఈ డైరెక్షన్ లో M2G cos θ, అంతే కదా, 90 minus cos θ. ఈ డైరెక్షన్ లో M2G sin θ2.
సారీ θ2 θ1. సో సేమ్ ఇక్కడ నార్మల్, ఇక్కడ n1 నార్మల్ డైరెక్షన్, n2 అనుకుందాం. సో n1 ఏమో m1g cos θ, ఇక్కడ n2 ఎంత m2g cos θ. సో ఈ డైరెక్షన్ లో మూవ్మెంట్ లేదు కాబట్టి ఈ డైరెక్షన్ లో ఫోర్స్ బ్యాలెన్స్. సో ఇది 4 kg, ఇది 1 kg ఉంది. ఎటు అవుతుంది మూవ్? జనరల్ గా ఫ్రిక్షన్ లేకపోతే ఇటువైపు బాడీ ఎలా మూవ్ అవ్వాలి? సో ఇటువైపు యాక్సిలరేషన్ ఉంది అనుకుంటే ఇటువైపు m1g cos θ ఉంది. ఇదేమో ఇక్కడ థ్రెడ్ తో సమ్ స్ట్రింగ్ తో అటాచ్ అయి ఉంది. ఇది ఇట్లా లాగుతుంటే ఇదేంటి పుల్లి కాబట్టి ఈ థ్రెడ్ దీన్ని అపోజిట్ చేస్తుంది. సో ఇటువైపు ఉండే టెన్షన్ అవే ఫ్రమ్ ద ఉంటుంది, టీ అనే టెన్షన్ ఉంటుంది. సో అదే టెన్షన్ దీన్ని మళ్ళీ పైకి లాగుతుంది. ఇప్పుడు మనకేంటి ఈ రెండు బాడీస్ సేమ్ ఇది ఎంత అయితే కిందకి వెళ్ళిందో అంతే పైకి వస్తుంది కదా. సో దీని యాక్సిలరేషన్ ఎంత ఉందో దీని యాక్సిలరేషన్ కూడా అంతే ఉంటుంది. దీని యాక్సిలరేషన్ అయితే ఎంత ఉందో కిందకి వస్తుందో దాని యాక్సిలరేషన్ కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా చేస్తాం మనం? ఒకసారి ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తాం మళ్ళీ నీట్గా చేసి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది అంతే కదా. θ1 అనుకున్నా, θ2 అనుకున్నా, ఇక్కడ పుల్లి ఉంది. సో ఇక్కడో మాస్, ఇక్కడో మాస్ m2 m1. సో ఇక్కడ ఇది m1g sin θ1, పైకి టెన్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ దీని మీద టెన్షన్, కిందకి m2g sin θ2. సో బాడీ ఇటు మూవ్ అయింది. m1 గ్రేటర్ దెన్ m2 అనుకుందాం. తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. m1 అంటే 4 kg ఇచ్చిన వాల్యూస్, m2 అనేది 1 kg, θ1 అనేది 60 degrees, θ2 అనేది 30 degrees. సో ఇది ఇటు మూవ్ అవుతుంది కదా. సో ఇటు మూవ్ అవుతున్నప్పుడు m1g ఫోర్స్ ఉంటుంది. సో m1g sin θ మైనస్ t ఈక్వల్ టు సమ్ m1 ఇంటూ కామన్ యాక్సిలరేషన్, అంతే కదా. తర్వాత t మైనస్ m2g sin θ ఈక్వల్ టు m2a. సో రెండు యాడ్ చేస్తే m1 మైనస్ m2g sin θ డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు యాక్సిలరేషన్, కామన్ యాక్సిలరేషన్ వచ్చింది. ఈ యాక్సిలరేషన్ ఎలా కనుక్కున్నా? ఏ ఈక్వల్ టు m1 అంటే 4 మైనస్ 1 డివైడెడ్ బై g అంటే 10. ఇక్కడ sin θ1 θ2 సారీ రెండు θ తీసుకున్నాను, ఇలా ఉండదు. m1g, సో m1g sin θ1 మైనస్ m2g sin θ2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 మాట యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ మనకి అన్ని వాల్యూస్ తెలుసు. ఇక్కడ θ1 అంటే 60, θ2 అంటే 30 degrees, m1 m2 తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేసి యాక్సిలరేషన్ కనుక్కున్న తర్వాత యాక్సిలరేషన్ ఇందులో పెట్టి మనకు కావాల్సిన టెన్షన్, అడిగిన టెన్షన్ కనుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. నిన్న క్లాస్ మొత్తం ఇక్కడ రివైజ్ చేసి ఏం ఫోర్స్ ఉంటాయి. సో కమింగ్ టు దిస్ చాప్టర్ నౌ, ఫ్రిక్షన్ అనేది కొత్త టాపిక్ మాట. ఫ్రిక్షనల్ ఫోర్స్, ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీకు ఫ్రిక్షన్ అనేది ఉండటం వల్లే మనం డైలీ నడవగలుగుతున్నాం. ఓకే, ఫ్రిక్షన్ అనేది ఏంటి? ఫ్రిక్షన్, వాట్ ఈస్ ఫ్రిక్షన్? సపోజ్ మనం బాల్ ఇలా వేస్తున్నాం, సమ్ ఫోర్స్ అప్లై చేసాం బాడీ మీద, బాల్ ఇలా త్రో చేస్తాం, మామూలుగా రోల్ చేస్తాం. సో బాల్ అలా వెళ్తా ఉండాలి కదా, ఫోర్స్ ఇచ్చాం కదా, ఫోర్స్ అనేది ఇచ్చాం. సో దానికి యాక్సిలరేషన్ ఉంది, వెలాసిటీ ఉంది. ఫోర్స్ ఇచ్చామంటే ఇండైరెక్ట్ గా దీనికి సమ్ మాస్ ఉంటుంది, దానికి యాక్సిలరేషన్ ఇచ్చినట్టే మనం. ఓకే, దానికి సమ్ యాక్సిలరేషన్ ఇచ్చినట్టే. అయినా కానీ అది ఎందుకు మూవ్ అవుతూ ఒక చోట ఆగిపోతుంది? ఎందుకు ఆగిపోతుంది? వాట్ ఈస్ ద రీజన్? ఆగిపోతుంది అంటే డిసెలరేట్ అవుతుంది, అంతే కదా. వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది. వెలాసిటీ తగ్గుతూ ఉంటుందంటే మనం ఇచ్చిందేమో ఒక్క ఫోర్సు, కానీ ఆ వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? మనం ఒక బాడీకి ఫోర్స్ ఇచ్చాం అనుకో, ఆ ఫోర్స్ వల్ల దానికి యాక్సిలరేషన్ వచ్చి వెలాసిటీ చేంజ్ అవుతూనే ఉండాలి. అంటిల్ అన్లెస్ ఆ యాక్సిలరేషన్ తోనే వెళ్తా ఉంటది. యాక్సిలరేషన్ తగ్గుతుందంటే ఏంటి? దాని మీద ఇంకో ఆపోజిట్ ఫోర్స్ ఏదో యాక్ట్ అవుతున్నట్టు, అంతే కదా. ఇప్పుడు ఒక బాడీ మీద, సపోజ్ ఒక బాడీ ఉంది, ఒక బాడీ మీద ఇటు 10 న్యూటన్స్ ఇటు 10 న్యూటన్స్ సేమ్ అప్లై చేస్తే ఎటు మూవ్ అవుతుంది? ఎటు మూవ్ అవుతుంది. సపోజ్ ఇటు నువ్వు ఇనిషియల్ గా 10 న్యూటన్స్ అప్లై చేసి వదిలేసావు, తర్వాత నేను అటువైపు నుంచి స్టార్టింగ్ ఇచ్చాను 10 న్యూటన్స్ అంతే, తర్వాత మళ్ళీ 10 న్యూటన్స్ అప్లై చేయట్లేదు, మళ్ళీ ఒకసారి ఇటువైపు అప్లై చేసిన తర్వాత అదే 10 న్యూటన్స్ తో ఇటు అప్లై చేస్తున్నా మూవ్ అయిన తర్వాత. సో అదేమవుతుంది? ఆ ఫోర్స్ వల్ల కొంచెం మొత్తం ఒకేసారి ఆకపోవచ్చు, కొంచెం కొంచెం వెలాసిటీ డిక్రీజ్ అవుతా వచ్చి దానికి డిసలరేషన్ వస్తుంది అనమాట. వెలాసిటీ డిక్రీజ్ అవుతా వచ్చి అవుతుంది. ఫ్రిక్షన్ కూడా అలాంటి ఫోర్సే. ఓకేనా, మీ మూమెంట్ ని యాక్చువల్గా మీ మూమెంట్ సపోర్ట్ చేస్తుంది, కానీ రిలేటివ్ మూమెంట్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాట్ ఫ్రిక్షన్ ఎగ్జాక్ట్లీ రోల్ అనేది మనం ఏమనుకుంటాం అంటే చాలా చాలా మిస్కన్సెప్ట్ ఉంటుంది. ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు ఆపోజిట్ టు ద మూమెంట్ అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్.
అది ఎప్పుడు మన మూమెంట్ అపోజ్ చేయదు. అపోజ్ చేయదు. అదేంటంటే మన మూమెంట్, సపోజ్ మనం నడుస్తున్నామంటే ఫ్రిక్షన్ వల్ల, మన కార్స్ మూవ్ అవుతున్నాయంటే ఫ్రిక్షన్ వల్ల. అది ఎలాగో నేను చెప్తాను. సపోజ్ ఒక బాడీ మీద సమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను నేను. ఓకే, ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ ఫోర్స్ అప్లై చేసే కాని ముందు కంటే ఈ ఫ్రిక్షన్ అనేది మనకి ఏదన్నా బాడీ ఇంకో బాడీ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు రెండు ఫోర్స్ వస్తాయి. ఒకటి నార్మల్ కంపోనెంట్ అంటాం, ఒకటి హారిజాంటల్ కంపోనెంట్, ప్యారల్ కంపోనెంట్ అంటాం. ఓకే, when two bodies are in kept in contact, electromagnetic forces acting between the charged particles at surface of the bodies. ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, మాది కాంటాక్ట్ ఫోర్స్. ఈ ఫోర్స్ రెండు కాంపోనెంట్ ఇది ఈ కాంటాక్ట్ ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్ గా ఉండాలని లేదు. ఈ కాంటాక్ట్ ఫోర్స్ యొక్క వెర్టికల్ కాంపోనెంట్ మన నార్మల్ ఫోర్స్ అంటాం అన్నమాట. నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇంకో దాని ప్యారల్ గా ఉండేది ప్యారల్ గా ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు ఏం లేదు. సపోజ్ ఇలా ఇలా తన్నాను అనుకో, నా ఫుట్ తో కానీ నా చేతితో ఈ డైరెక్షన్ లో తన్నాను, అదేం చేస్తుంది మళ్ళీ నన్ను ఈ డైరెక్షన్ లో ఇలా అంటది కదా, ఎఫ్ ఫోర్స్, నా మీద యాక్ట్ అయ్యే ఫోర్స్. అది రెండు కాంపోనెంట్ల కింద, ఒకటి నార్మల్ ఫోర్స్, ఒకటేమో ఫ్రిక్షనల్, ప్యారల్ గా ఉండేది ఫ్రిక్షన్ అంటాం, రెండు కాంపోనెంట్స్. సో సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ. ఓకే, సారీ. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏ బాడీ ఆఫ్ మాస్ 400 grams slides on a rough horizontal surface. A body of mass of 400 grams slides on a rough horizontal surface. If the frictional force అనేది if the frictional force అనేది some frictional force ఉంది దానికి. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది 3 న్యూటన్స్ అన్నాడు. ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద కాంటాక్ట్ ఫోర్స్. సపోజ్ ఇలా బాడీ ఉంది, ఆ బాడీ ఇలా ఉంది, దీని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది, ప్యారల్ గా యాక్ట్ అవుతుంది. అది ఏ డైరెక్షన్ అని చెప్పలేదు, ఈ డైరెక్షన్ యాక్ట్ అవ్వచ్చు, ఈ డైరెక్షన్ యాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది సంథింగ్ ఎంత అన్నాడు, 3 న్యూటన్స్ అంటున్నాడు, అంతే కదా. ఫ్రిక్షనల్ ఫోర్స్ అని 3 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది అంటున్నాడు. సో ఏ బాడీ ఆఫ్ మాస్ 400 grams slides on a rough horizontal surface. Frictional force 3 newtons is acting. Okay, find the angle made by the contact force on the body with vertical అంటే ఇది. సో ఇది మూవ్ అవుతుంది, స్లైడ్ ఇటు ఫోర్స్ అప్లై చేస్తే మూవ్ అవుతుంది. నార్మల్ ఫోర్స్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అవట్లేదు, ఇలాగే మూవ్ అవుతుంది. నార్మల్ ఫోర్స్ ఎంత ఉంటుంది మామూలుగా, దేని బ్యాలెన్స్ చేస్తుంది, ఎంజీనే కదా, మాస్నే కదా, ఎంజీ ఉంటుంది. సో ఇదేమో ఫ్రిక్షనల్ ఫోర్స్. సో టోటల్ ఫోర్స్ ఎంత ఉంటుంది, నార్మల్ ఫోర్స్ ఏమో ఎంజీ అంటే 0.4 kg ఇంటూ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంటే ఎంత 4 న్యూటన్స్. నార్మల్ ఫోర్స్ ఏమో 4 న్యూటన్స్, ఫ్రిక్షనల్ ఏమో 3 న్యూటన్స్. సో కాంటాక్ట్ ఫోర్స్ ఎంత అవుతుంది ఓవరాల్ గా, ఎంత అవుతుంది, రిజల్టెంటే కదా, 90 degrees, రెండు వెక్టర్స్. కాంటాక్ట్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ రాసే కదా, ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఎంత 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఈక్వల్ టు 5 న్యూటన్స్. సో ఆ 5 న్యూటన్స్ అనేది విత్ వెర్టికల్ ఎంత యాంగిల్ చేస్తుంది అంటున్నాడు. ఇది 5, ఇది 4. సో కాస్ థీటా ఈక్వల్ టు 4/5, థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 అని రాయొచ్చు. లేదా ఇది 3 న్యూటన్స్ ఉంటుంది, సో tan థీటా ఈక్వల్ టు 3/4. సో థీటా ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 అని కూడా రాయొచ్చు, ఎంత యాంగిల్ చేస్తుంది అని కూడా రాయొచ్చు. సో ఫ్రిక్షన్ అనేది మామూలుగా రెండు ఫ్రిక్షన్ కెన్ బి ఆపరేట్ బిట్వీన్ గివెన్ పేర్ ఆఫ్ సాలిడ్స్, ఆర్ బిట్వీన్ సాలిడ్ అండ్ ఫ్లూయిడ్, ఆర్ బిట్వీన్ పేర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్నాడు. ఫ్రిక్షన్ అనేది సాలిడ్ మధ్యలో ఉంటది, సాలిడ్ ఫ్లూయిడ్ మధ్యలో ఉంటది, అండ్ బిట్వీన్ ఏ పేర్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లూయిడ్స్ ఈస్ కాల్డ్ విస్కస్ ఫోర్స్. దాన్ని మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ లో డిస్కస్ చేస్తాం. ప్రెసెంట్ కి అయితే ఈ డిస్కషన్ అనేది సాలిడ్ మధ్య. when two solids would slip over each other, the force of friction is called kinetic friction. కానీ ప్రెసెంట్ కి సాలిడ్ సర్ఫేస్ మీద బిట్వీన్ ఉండే ఫ్రిక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. ఏంటంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే when రెండు సాలిడ్ బాడీస్ స్లిప్ ఓవర్ ఈచ్ అదర్, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈస్ కాల్డ్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఏదైనా బాడీ మూవ్ అవుతున్న తర్వాత వచ్చే ఫ్రిక్షనల్ ఫోర్సే
మూవ్ అవ్వకుండా స్టాటిక్ లో ఉంటే మాత్రం అప్పుడు వచ్చే ఫ్రిక్షన్ మాత్రం స్టాటిక్ ఫ్రిక్షన్. ఏదైనా బాడీ మూవ్ అవుతున్నప్పుడు యాక్ట్ చేసే ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఎలా గుర్తుపెట్టుకోండి. సో వెన్ టూ బాడీ స్లిప్ ఓవర్ ఈచ్ అదర్, ఓకేనా, స్లిప్ ఒక బాడీ ఇంకో బాడీ మీద స్లిప్ అవుతా ఉంటే అంటే ఏదో ఒకటి మూవ్ అవుతున్నట్టు అంతే కదా, రిలేటివ్ వెలాసిటీ ఉన్నప్పుడే కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. when two bodies does not slip on each other, the force of friction is called static friction. Okay. ఇప్పుడు కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది మూవ్ అవుతున్నప్పుడు అన్నా కదా, కైనెటిక్ ఫ్రిక్షన్ కి ఒక కైనెటిక్ ఫ్రిక్షన్ మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కైనెటిక్ ఫ్రిక్షన్ అర్థం చేసుకోవడానికి. సో సర్ఫేస్ బి ఉంది, బ్లాక్ ఏ ఉంది, ఏ అనేది V తో మూవ్ అవుతుంది అంతే కదా. సో బ్లాక్ ఏ అనేది బి సర్ఫేస్ మీద మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ బ్లాక్ యొక్క కింద సర్ఫేస్ ఈ బి బ్లాక్ యొక్క సర్ఫేస్ టచ్ లో ఉన్నాయి అంతే కదా. ఏ బ్లాక్ యొక్క కింద సర్ఫేస్ ఇది టచ్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదేమో ఏ బ్లాక్ అనేది వెలాసిటీ V తో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏ బ్లాక్ ఈ రెండు స్లిప్ లో అంటే విత్ రెస్పెక్ట్ టు బి బ్లాక్ ఏ బ్లాక్ V వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో మనం బి మీద ఇక్కడ నుంచి చూస్తే బి మీద నుంచి చూస్తే ఇది మన వైపు వస్తున్నట్టు ఉంటది V వెలాసిటీతో. సో ఇప్పుడు ఏంటి బికి ఏకి రిలేటివ్ వెలాసిటీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది బి రిలేటివ్ వెలాసిటీ ఉండాలంటే ఇప్పుడు ఏ అనేది దీని మీద సమ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఇలా తోస్తుంది కదా. మనకి ఒక నేల మీద నడుస్తున్నప్పుడు ఏదన్నా నేల మీద ఇలా మామూలుగా ప్లేట్ గాని ఇలా గాని అన్నప్పుడు మనకి అది ఆ నేల మీద ఫోర్స్ హార్జెంటల్ డైరెక్షన్ ఇలా అప్లై చేస్తుంది కదా. సో ఇది దీని మీద అప్లై చేస్తుంది. ఇదేం చేస్తుంది, ఇది మూవ్ అవ్వట్లేదు కదా, స్లిప్ రిలేటివ్ ని అపోజ్ చేస్తుంది కాబట్టి నా ఏ బి మీద సమ్ ఫోర్స్ అప్లై చేస్తే అది ఫ్రిక్షనల్ ఫోర్స్, అది దాన్ని కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. బి ఏ మీద అదే ఫోర్స్ ఆపోజిట్ లో అప్లై చేస్తుంది కదా, న్యూటన్స్ థర్డ్ లా. సపోజ్ ఇది సేమ్ ఇదే ఉంది, రెండు బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, రెండు బ్లాక్స్ ఇలా ఇలా మూవ్ అవుతుంది. ఈ బ్లాక్ ఏ బ్లాక్ అనేది బి బ్లాక్ ఇలా ఇలా వెర్టికల్ గా చూడండి. ఇదేమో ఏ బ్లాక్ అనేది ఇలా మూవ్ అవుతుంది, బి బ్లాక్ అలా రెస్ట్ లో ఉంది. సో ఏ బ్లాక్ బి బ్లాక్ ని పైకి ఎలా తోస్తుంది, నాతో పాటు రా అని దీనికి ఫోర్స్ అప్లై చేస్తుంది. బి బ్లాక్ ఏం చేస్తుంది, నన్ను ఎందుకు తోస్తున్నావు, నేను రెస్ట్ లో ఉన్నా, నువ్వు కూడా రెస్ట్ లో ఉండి దాన్ని అటు తోసింది కాబట్టి అది దీన్ని ఇటుతో వస్తుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్, అర్థమైందా, న్యూటన్స్ థర్డ్ లా ఈక్వల్ అంతే కదా. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు ఎంజీ యాక్ట్ అవుతుంది. ఎంజీ ఏమో ఇది టేబుల్, ఇది బుక్. ఓకే, ఓ బుక్ ఏమో ఎంజీ యాక్ట్ అవుతుంది, టేబుల్ మీద వస్తుంది. టేబుల్ ఏమో బుక్ ని పైకి వస్తుంది. సో బుక్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏంటి, దాని వెయిట్ ఎంజీ ప్లస్ నార్మల్ ఫోర్స్, సేమ్ యాక్షన్ అండ్ రియాక్షన్ పేర్స్ ఇక్కడ ఎఫ్ అంటే. ఏ బ్లాక్ అనేది బిని ఎఫ్ తో నాతో పాటు రాని వస్తుంది. బి ఏమో నేను రెస్ట్ లో ఉన్నా, నువ్వు కూడా రెస్ట్ లోనే ఉండు నాతో పాటు అని ఒకదాని ఒకటి చెప్పుకుంటూ ఉంటాయి అన్నమాట. ఒకటేమో వెళ్ళాలనుకుంటుంది, సపోజ్ ఇద్దరు చేతులు కట్టేసాం అనుకో, చేతులు కట్టుకున్నప్పుడు ఒకడేమో పరిగెట్టాలనుకుంటాడు, ఇంకోటి ఏంటి రెస్ట్ లోనే ఉండాలనుకుంటాడు. అటు రిజిడ్ గా రెస్ట్ లోనే ఉండాలి. పరిగెట్టవడం ఇంట్లో అవుతాడు, ఈడేం చేస్తాడు, నేను రెస్ట్ లోనే ఉంటాను, ఇంట్లో అవుతాడు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. రిలేటివ్ స్లిప్ అంటే అదే. డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఆర్ సచ్ దట్ ద రిలేటివ్ స్లిప్పింగ్ అపోజిట్ బై ద ఫ్రిక్షన్. ఇది ఒక్కదానికి ఇంకోటి రిలేటివ్ గా స్లిప్పింగ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసామనుకో ఏమనిపిస్తుంది నీకు, ఏ నుంచి చూస్తే మామూలుగా ట్రైన్ ఉంది, ట్రైన్ సమ్ వి వెలాసిటీతో వెళ్తుంది, ఇంకో ఆపోజిట్ ట్రైన్ రెస్ట్ లో ఉంది. అది ఏమనిపిస్తుంది, ఇక్కడ నువ్వు ట్రైన్ లోపల నుంచి చూసావు అనుకో, ఇది నువ్వు రెస్ట్ లో ఉన్నట్టు నీకు అనిపిస్తుంది, ఇది వీతో వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఏ దగ్గర నుంచి వస్తున్నప్పుడు బిఏమో ఇటువైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంతే కదా. బిఏమో ఈ ఆపోజిట్ డైరెక్షన్ అనిపిస్తుంది. సో దానికి ఏం చేస్తాం మనం, ఆపోజిట్ డైరెక్షన్ లో ఏ దానికి అప్లై చేసినట్టు ఉంటుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ముందు చెప్పిన మీకు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో దీనికి ఒక ప్రాబ్లం చేద్దాం మనం. సో దీనికి ఒక ప్రాబ్లం చేద్దాం చూసాం. సో ప్రాబ్లం ఏంటంటే, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m స్లైడ్స్ టు ఇంక్లైన్ ప్లేన్ అట్ అన్ యాంగిల్ 30 degrees ఇది యాంగిల్, ఇంక్లైన్ ప్లేన్, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m విత్ అన్ యాక్సిలరేషన్ g/4 యాక్సిలరేషన్ తో కిందకు వస్తుంది అనమాట. ఓకే, యాక్సిలరేషన్ g/4 యాక్సిలరేషన్ కిందకు వస్తుంది, మన యాక్సిలరేషన్ కిందకు వస్తుంది. ద వాల్యూ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అంటున్నారు. సో కిందకు మూవ్ అవుతుంది అంటే యాక్ట్ చేసేది కైనెటిక్ ఫ్రిక్షన్. ఇక్కడ చూడండి. సో ఇది బ్లాక్,
ఓకే, ఇది బ్లాక్ మాస్ ఎం. సో దీని మీద ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఫస్ట్ సిస్టమ్ చూసుకోవాలి. ఎంజీ ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇటువైపు? ఇది థీటా అనుకుంటే, థీటా అనుకుంటే ఇది 90 మైనస్ థీటా. సో ఇది ఎంజీ కాస్ థీటా. ఇటువైపు ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఎంజీ సైన్ థీటా యాక్ట్ అవుతుంది, అంతే కదా. సో ఇది దానిపైన ఎన్ ఫోర్స్, ఇది దీన్ని ఇటు తోస్తుంది ఎంజీ సైన్ థీటా. సో ఈ ఇంక్లైన్ ప్లేన్ దాని మీద నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇది కిందకు మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ దానిపైన ఎటు ఉంటుంది? బ్లాక్ మీద ఎఫ్ ఆపోజిట్ లో ఉంటుంది. సో ఇంక్లైన్ ప్లేన్ మీద ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? ఎఫ్ ఇట్ ఉంటుంది అనమాట. కానీ ఆ ఎఫ్ అనేది సరిపోదు ఇంక్లైన్ ప్లేన్ మూవ్ చేయడానికి. సో మనకి కావాల్సిన బ్లాక్ మీద ఏమేమి ఫోర్స్ ఉన్నాయి? ఎంజీ సైన్ థీటా, ఫ్రిక్షన్, నార్మల్ ఫోర్స్, ఎంజీ కాస్ థీటా. మీకు కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఎంయూకే ఇంటూ ఎన్ అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. కైనెటిక్ ఫ్రిక్షన్ డిపెండ్ అపాన్ నార్మల్ ఫోర్స్. ఏ సర్ఫేస్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ మీద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఫోర్స్. బ్లాక్ ఇలా, సపోజ్ ఈ బ్లాక్ ఉంది, ఇలా ఉంది, దీన్ని ఇలా నుంచో పెట్టినా గానీ, అలా పెట్టినా గానీ సేమ్ ఫోర్స్ అప్లై చేసాం అనుకో, ఫ్రిక్షనల్ ఫోర్స్ సేమే ఉంటుంది ఇప్పుడు ఇది బ్లాక్ మీద. ఓకేనా, ఇక్కడ సేమ్ ఉంటుంది. డిఫరెంట్ F1 ఈక్వల్ టు F2 సేమ్ ఉంటుంది. ఇఫ్ క్యాపిటల్ F1 ఈక్వల్ టు క్యాపిటల్ F2 చేస్తే మూవ్ అవుతుంటే. ఓకేనా, సో ఈ డైరెక్షన్ లో నెట్ ఫోర్స్ 0. సో మనకి N ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా అని తెలుసు. ఓకే, సో N వచ్చేసింది. ఇది నెట్ ఎంత ఫోర్స్ తో మూవ్ అవుతుంది? ఎంజీ సైన్ థీటా మైనస్ ఎఫ్ ఈక్వల్ టు సమ్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఆ యాక్సిలరేషన్ ఎంత ఇచ్చాడు? ఎంఏ. ఆ యాక్సిలరేషన్ ఎంత ఇచ్చాడు? ఇటువైపు ఎంత మూవ్ అవుతుంది అన్నాడు? G/4 అన్నాడు, అంతే కదా. యాక్సిలరేషన్ G/4. సో నీకు ఎఫ్ అంటే మ్యూకే ఇంటూ ఎన్ అని తెలుసు. సో ఎంజీ సైన్ థీటా మైనస్ MG/4. సైన్ 30 డిగ్రీస్ అంటే ఎంత? హాఫ్. సో mg/2 మైనస్ mg/4 ఈక్వల్ టు ఫ్రిక్షన్. సో mg/4 ఈక్వల్ టు ఫ్రిక్షన్, మ్యూకే ఇంటూ నార్మల్ ఫోర్స్. సో మ్యూకే ఎంత? mg/4/4n మ్యూకే అనేది. వాడు కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమన్నాడు క్వశ్చన్ లో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమన్నాడు. సో ఇది ఎన్ అంటే మనకు ఆల్రెడీ ఎంజీ కాస్ థీటా అని తెలుసు, అంతే కదా. సో mg/4 mg కాస్ థీటా, ఎంజీ కాస్ 60 ఎంత? √3/2. 1/cos 60 2/√3, 2/4√3. సో 1/2√3. ఓకే, ఇది కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనమాట. ఇలా కనుక్కోవాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ మీకు ఒక డయాగ్రామ్ ఇస్తాను, లైక్ సి. ఇక్కడ ఏంటంటే ఇలా ఓ వెర్టికల్ వాల్ ఉంది. ఓకే, ఇలా వెర్టికల్ వాల్ ఉంది, ఇలా బాడీ ఇలా చేసాం. సంథింగ్ ఇది √3 kg అంట. ఓకే, √3 kg వెర్టికల్ ఫోర్ ఉంది, ఇలా ఫోర్స్ ఎఫ్ యాక్ట్ చేస్తున్నా. సో ఇటు టెన్షన్ యాక్ట్ అవుతుంది, 30 డిగ్రీస్ అని ఇచ్చాడు. సో బ్లాక్ ఆఫ్ √3 kg అటాచ్డ్ టు ఏ స్ట్రింగ్, ఏ స్ట్రింగ్ తో అటాచ్ అయ్యి ఉంది. ఓకే, సో మీకు ఇక్కడ టెన్షన్ T1, √3 kg బ్లాక్. ఇక్కడ నుంచి ఇక్కడ ఫోర్స్ ఏం యాక్ట్ అవుతుంది? దీని ఇక్కడ ఫోర్స్ టీ T1. T1 ఈక్వల్ టు ఎంత? ఆ T1 ఈక్వల్ టు ఈ డైరెక్షన్ లో √3 kg. √3 kg మాస్ కదా, సమ్ ఇది మాస్ అనుకుంటే, సో ఈ డైరెక్షన్ లో సమ్ ఎంజీ మాట, ఎంజీ యాక్ట్ అవుతుంది. సో మనకి టీ కనుక్కోమన్నాడు. ఇక్కడ అన్నోన్ ఫోర్స్ ఇస్ అప్లైడ్. సో ఇక్కడ మనకి ఈ సెంటర్ దగ్గర బ్యాలెన్స్ చేయాలి, అంతే కదా. ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. సో ఈ పాయింట్ దగ్గర ఏం ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి? ఎంజీ యాక్ట్ అవుతుంది, ఇక్కడేమో టీ యాక్ట్ అవుతుంది. 30 డిగ్రీస్ 90 డిగ్రీస్ అంటే 60 డిగ్రీస్, అంతే కదా. ఇక్కడేమో ఎఫ్ యాక్ట్ అవుతుంది, ఓకే, టీ యాక్ట్ అవుతుంది, అంతే కదా.
టీని రెండు కాంపోనెంట్స్ ఇక్కడ 60 degrees. సో టీ కాస్ 60, టీ సైన్ 60, అంతే కదా. టీ సైన్ 60 ఎంత, అటు బ్యాలెన్స్ అవ్వాలి, ఎంజీ బ్యాలెన్స్ అవ్వాలి. టీ కాస్ 60 దేనికి బ్యాలెన్స్ అవ్వాలి, ఎఫ్ బ్యాలెన్స్ అవ్వాలి, అంతేగా. సో టీ ఈక్వల్ టు ఎంజీ బై సైన్ 60. సైన్ 60 degrees ఎంత, సైన్ 30 ఆఫ్ సైన్ 60 √3/2 అంటే 2/√3 ఎంజీ. ఎంజీ అనేది ఆల్రెడీ √3, ఎం అనేది ఆల్రెడీ √3, ఇది క్యాన్సిల్. సో 2g. జీ ఈక్వల్ టు జీ అనేది 10 మీటర్/సెకండ్ స్క్వేర్ తీసుకుంటే ఆన్సర్ 20 న్యూటన్స్ అవుతుంది. 9.8 తీసుకుంటే 19.6 న్యూటన్స్ అవుతుంది. ఇది మాకు ప్రాబ్లం. సో ఇలా సింపుల్ గా ఉంటాయి. సో అండ్ వన్ ఇంకో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. సపోజ్ ఏ బాడీ ఆఫ్ మాస్ a body of mass 10 kg is moving with initial velocity u. ఇనిషియల్ గా మూవ్ అవుతుంది ఎంత, 20 మీటర్/సెకండ్ తో మూవ్ అవుతుంది. ఏ బాడీ స్టాప్స్ ఆఫ్టర్ 5 seconds డ్యూ టు ఫ్రిక్షన్. అంటే 5 seconds దాకా అయ్యి తర్వాత బాడీ ఆగిపోయింది అనమాట. ఈ టైం టీ ఈక్వల్ టు 5 seconds తర్వాత మళ్ళీ ఆగిపోయింది బాడీ. ఎందుకు, డ్యూ టు ఫ్రిక్షన్. బాడీ మూవ్ అవుతుంది. ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అలా యాక్ట్ చేస్తుంది, సమ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, దానివల్ల 5 seconds తర్వాత ఆగిపోయింది. సో వాల్యూ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటున్నాడు. సో దీని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఎంజీ కిందకి యాక్ట్ చేస్తుంది, అదే నార్మల్ ఫోర్స్. ఓకే. సో ఎన్ ఈక్వల్ టు ఎంజీ, ఎం అనేది 10 kg. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటి, మూవ్ అవుతుంది కాబట్టి మ్యూకే ఎన్. ఓకే. ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల 5 seconds తర్వాత ఆగిపోయింది. ఇనిషియల్ గా ఎంత ఉంది, 20 మీటర్/సెకండ్ ఉండేది. సో వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఎంత, 20 ప్లస్ ఏ ఇంటూ 5 seconds తర్వాత వెలాసిటీ 0 అయిపోయింది. అంటే యాక్సిలేషన్ ఎంత, -20/5. యాక్సిలేషన్ ఎంత, -4 మీటర్/సెకండ్ స్క్వేర్, అంతే కదా. సో ఇది దేని వల్ల వచ్చింది, ఫ్రిక్షన్ వల్ల వచ్చింది. ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ అవుతుంది ఆపోజిట్ డైరెక్షన్ లో, ఫ్రిక్షన్ అనేది మ్యూకే ఇంటూ ఎన్. సో బై మాస్. ఫ్రిక్షన్ వల్ల వచ్చే యాక్సిలరేషన్ ఏ ఎంత, F/m. మైనస్ సైన్ అనేది జస్ట్ ఆపోజిట్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అనమాట. యాక్సిలరేషన్ యాక్సిలేషన్ నెగిటివ్ అంటే అదేంటే డిజలరేషన్ అనమాట. ఓకేనా. సో F/m వల్ల అది వచ్చింది. ఎఫ్ ఎంత, మ్యూకే ఎన్. ఎన్ అంటే ఎంజీ కదా బై ఎం. అంతేగా, మ్యూకే జీ ఈక్వల్ టు ఏ. సో వాడు ఏం అడిగాడు, మ్యూకే అడిగాడు ఎంత, ఏ ఎంత 4, జీ అంటే 10 ఎంత 0.4. ఓకే. ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకేనా, సింపుల్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత సపోజ్ డైరెక్షన్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి మూవ్ అవుతుంది. ఓకే, ఒకటి మూవ్ అవుతుంది. సపోజ్ మూవ్ అవుతున్నప్పుడు ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్, ఇదంతా చెప్పాను డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫోర్స్. సో పై బ్లాక్ ఉంది చూడండి, పై బ్లాక్ ఇది వీతో మూవ్ అవుతుంది. ఇదేం చేస్తుంది, ఇది వీతో మూవ్ అవుతుంది కాబట్టి పైదేమో దీనిపైన ఉంది, అది దీని మీద ఎఫ్ వెనక్కి నెట్టుతుంది, ఇది దాని మీద ఎఫ్ పైకి నెట్టుతుంది. అందుకే బాడీ ఇక్కడ నుంచి దీని మీద ఓన్లీ దీని మీద ఫోర్స్ అంటే ఎఫ్ ఉంటుంది అనమాట. అర్థమైందా. ఈ బాడీ మూవ్ అవుతుంది చూడండి జాగ్రత్తగా. ఈ బాడీ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ బాడీ మూవ్ అవుతుంది, సడన్ గా పైది ఏంటి, పైది రెస్ట్ లో ఉండాలనుకుంటా. సో అది దీని మీద మూవ్ అవ్వద్దని సమ్ ఫ్రిక్షన్ ఎఫ్ వేస్తుంది. సో ఇది దీని మీద యాక్ట్ అయింది కాబట్టి ఎఫ్, ఇది దాని మీద సేమ్ అదే ఫోర్స్ ఎఫ్ దానికి అదే డైరెక్షన్ లో అప్లై చేస్తుంది. ఇండైరెక్ట్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఎనర్జీ అంటాం కదా. ఎప్పుడన్నా మనం స్కిడ్ అయినా దీని వల్ల ఏదన్నా, ఇక్కడ సపోజ్ ఈ బ్లాక్ బదులు మీరు ఉన్నారనుకో, వెళ్తుంది ఏదన్నా, సడన్ గా దానికి వెలాసిటీ వచ్చింది, అదేంటి, మీరు ఎదరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు ఎదరికి, ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల, సడన్ యాక్టింగ్ వల్ల.
సపోజ్ బాడీ ఫోర్స్ ఎఫ్ ఉంది, ఎన్ ఉంది, కోషంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఇచ్చాడు. ఓకే, ఎంత కోషంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఇచ్చాడు. సో మ్యూకే ఇంటూ నార్మల్ ఎంత, మ్యూకే ఇంటూ ఎంజీ, ఎం 0.25 ఇంటూ 20 ఇంటూ 10 ఎంత, 25 ఇంటూ 2, 15 న్యూటన్స్. ఒకవేళ బాడీ మూవ్ అవుతూ ఉంటే దానికి ఎంత ఫోర్స్ ఉన్నట్టు, స్టాటిక్ ఫ్రిక్షన్. సపోజ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే, కైనెటిక్ ఫ్రిక్షన్ ఇప్పుడు దాకా చెప్పాను మూవ్ అవుతున్నప్పుడు. స్టాటిక్ ఫ్రిక్షన్ ఏంటంటే ఏదన్నా బాడీ ఉంది, సమ్ ఫోర్స్ అప్లై చేస్తాం అన్నమాట. మనం ఏదైనా పెద్ద బీరువా గానీ, రూమ్ లో ఏదైనా పెద్ద వస్తువు ఉందనుకో, అంటే ఎక్కువ మాస్ ఉన్న ఆబ్జెక్ట్, ఒక పుష్ తో అది కదలదు కదా. స్టార్టింగ్ లో పుష్ చేస్తాం, ఇంకా పుష్ చేస్తాం, కదలదు. సో నువ్వు ఫోర్స్ ఇస్తున్నావు, కానీ ఆ మాస్ ఉంది, దానికి ఎంత యాక్సిలరేషన్ రావాలి కదా. మాస్ ఎంత ఎక్కువ ఉన్నా గానీ, సపోజ్ మాస్ 100 kg ఉంది అనుకున్నాం బీరువా, నువ్వు ఫోర్స్ 10 న్యూటన్స్ ఇచ్చావు, ఇదంతా కొంచెం కదలాలి కదా, కానీ కదలదు. 10.1 మీటర్ కదలాలి కదా, కదలదు. ఎందుకు? దాని మీద నెట్ ఫోర్స్ యాక్చువల్ 0 అవుతుంది. కదలట్లేదు అంటే దాని మీద యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్, ఇంకో ఫ్రిక్షన్ ఉంటుంది అనమాట, దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. వన్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఇది కదలట్లేదంటే, ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాం అంటే ఇది దీన్ని కింద దాన్ని బ్లూ కలర్ ఉన్నదాన్ని ఇట్లా వస్తుంది, దీని మీద ఎఫ్ ఇలా వస్తుంది. ఈ బ్లూ కలర్ సర్ఫేస్ దాని బ్లాక్ మీద ఎఫ్ ఆపోజిట్ ఇస్తుంది. ఎఫ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ అవడం వల్ల క్యాపిటల్ ఎఫ్ అప్లై చేసిన ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కి ఈక్వల్ అవడం వల్ల రెండు కదలట్లేదు. ఎప్పుడైతే ఈక్వల్ అవుతూ కదలట్లేదో దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఆ ఎఫ్, ఓకేనా. సపోజ్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ ఏదన్నా బాడీ ఉంది, సపోజ్ ఒక 10 kg బాడీ ఉంది, ఏదన్నా బాడీ ఉంది, సపోజ్ ఏదన్నా బాడీ ఉంది, సపోజ్ 10 kg బాడీ ఉంది. సో దీని మీద నేను 10 న్యూటన్స్ అప్లై చేశాను, కదలలేదు. సో ఫ్రిక్షన్ ఎంత ఉన్నట్టు, స్టాటిక్ ఫ్రిక్షన్ 10 న్యూటన్స్ ఉన్నట్టు. 20 న్యూటన్స్ అప్లై చేశాను, కదలలేదు. దాని స్టాటిక్, అప్పుడు ఫ్రిక్షన్ ఎంత, 20. ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది మారుతూ ఉంటుంది, నువ్వు అప్లై చేసే ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది, కదలనంత వరకు నువ్వు అప్లై చేసిన. కానీ దీనికి ఒక మాక్సిమం లిమిట్ ఉంటుంది అన్నమాట. మాక్సిమం లిమిట్ ఉంటుంది దీనికి. ఏంటి? ఆ మాక్సిమం లిమిట్ ఏంటి? ఇది మాట లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది ఒక మాక్సిమం లిమిట్ ఉంటుంది. యూ మ్యాక్స్ ఎఫ్ మ్యాక్స్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. అది అప్లై చేసిన తర్వాత యాక్చువల్ గా ఇంకా బాడీ కదలాల్సిందే. మాక్సిమం ఫోర్స్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్, ఎన్ అంటే నార్మల్ ఫ్రిక్షన్. నువ్వు అప్లై చేసే ఫ్రిక్షన్ ఎప్పుడు ఎఫ్ఎస్, ఇక్కడ చెప్పాను కదా 20-30 న్యూటన్స్, ఇవన్నీ ఎఫ్ఎస్ లో. ఓకే, ఎన్ని ఎఫ్ఎస్, ఎఫ్ఎస్ అనేది లెస్ దెన్ ఎఫ్ మాక్సిమం ఉంటుంది. ఎఫ్ మాక్సిమం ఈక్వల్ టు మ్యూఎస్ ఎన్, స్టాటిక్ ఫ్రిక్షన్ ఇంటూ ఎన్. సో సో అదనమాట కాన్సెప్ట్. సో ఈ మ్యూఎస్ అనేది, ఆ మ్యూకే అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, డిపెండ్స్ అపాన్ మెటీరియల్ అండ్ రఫ్నెస్ ఆఫ్ ద టూ సర్ఫేసెస్. మాలిక్యులర్ లెవెల్లో అసలు ఈ ఫ్రిక్షన్ ఎందుకు కాజ్ అవుతుంది అంటే, మాలిక్యులర్ లెవెల్లో మీరు చూసేటట్టు ప్రతి ఏ సర్ఫేస్ కూడా మనకి ఎలా ఉంటుంది, స్మూత్ గా ఉండదు. సపోజ్ ఒక సర్ఫేస్ ఇలా ఉందనుకో, మాలిక్యులర్ లెవెల్లో ఒక సర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట, కొంచెం వెళ్తే పై సర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది. సో ఈ స్మూత్నెస్ లేకపోవడం వల్ల, ఒకదాని కూడా ర్యాపిడ్ ఫ్రిక్షన్, స్మూత్నెస్ లేకపోవడం వల్ల వచ్చే ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్స్, ఈ డైరెక్షన్ లో ఫోర్స్, అందులో ఒక కాంపోనెంట్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ప్యారల్ కాంపోనెంట్. సో ఇది లిమిటింగ్ ఫ్రిక్షన్. సో సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రాబ్లం చేద్దాం. సో ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే, ఒక్క నిమిషం, ఏమన్నాడంటే సర్ఫేస్ ఇచ్చాడు, దాని మీద బ్లాక్ ఇచ్చాడు. సో షోన్ ఇన్ ద ఫిగర్, ఈ ఫోర్స్ అప్లై చేశాడు సమ్ ఎఫ్, ఇక్కడ నుంచి 30 degrees అన్నాడు ఈ యాంగిల్. సో యాజ్ ఎ షోన్ ఇన్ ద ఫిగర్, ఏ బ్లాక్ మాస్ ఆఫ్ 10 kg is lying on the horizontal surface pulled by a force F.
యాక్టింగ్ అట్ 30 degrees with horizontal 30 degrees angle. సో మ్యూఎస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఇచ్చాడు? 0.25 ఇచ్చాడు. ఇది మ్యూఎస్ ఇచ్చాడు, స్టాటిక్ ఫ్రిక్షన్, మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్. ద బ్లాక్ విల్ జస్ట్ స్టార్ట్ టు మూవ్ ఫర్ ద వాల్యూ. జస్ట్ స్టార్ట్ టు మూవ్, ఏ స్టార్ట్ టు ఎఫ్ మ్యాక్స్ అని చెప్పారు కదా. ఎఫ్ మ్యాక్స్ ఎంత ఉంటుంది? మ్యూఎస్ ఇంటూ ఎన్ ఉంటుంది, అంతే కదా, అంతేనా? మ్యూఎస్ ఇంటూ ఎన్ ఉంటుంది. సో అట్ వాట్ వాల్యూ ఇట్ విల్ జస్ట్ స్టార్ట్ టు మూవ్ అన్నాడు, అంతే కదా. సో దేర్ ఇస్ బ్లాక్ ఇచ్చాడు, సమ్ ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ సిస్టమ్ చూసుకోవాలి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇక్కడ నేను ఫస్ట్ ఒక మిస్టేక్ చేస్తాను. ఇక్కడ ఎంజే, దీని మీద ఎంజే యాక్ట్ అవుతుంది, దీని మీద ఎం యాక్ట్ అవుతుంది. సో అత్తమానం ఎన్ ఈక్వల్ టు ఎం చేయడానికి కుదరదమ్మా, అర్థమైందా? సో ఇక్కడ ఈ ఫోర్స్ కూడా వెర్టికల్ కాంపోనెంట్ ఉంది. ఇందులో హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత? ఎఫ్ కాస్ 30 degrees. వెర్టికల్ కాంపోనెంట్ ఎంత? ఎఫ్ సైన్ 30 degrees. సో ఈ డైరెక్షన్ లో మూమెంట్ లేదు, వెర్టికల్ డైరెక్షన్ లో మూమెంట్ లేదు కాబట్టి, సో వెర్టికల్ డైరెక్షన్ లో మూమెంట్ లేదు కాబట్టి సారీ వెర్టికల్ డైరెక్షన్ లో మూమెంట్ లేదు కాబట్టి, సో ఎన్ పెన్సిల్ పంచర్. సో వెర్టికల్ డైరెక్షన్ లో మూమెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈక్వల్ టు ఎంజీ అవుతుంది. అప్పుడు ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎంజీ సైన్ థీటా మైనస్ ఎఫ్, ఎంజీ ఎంజీ సైన్ థీటా మైనస్, ఇక్కడ ఎంజీ సైన్ థీటా లేదు, ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా అవుతుంది. అది నార్మల్ ఫోర్స్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్ ఫోర్స్ తెలుసు. సో మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత అవుతుంది? యు ఎఫ్ ఎఫ్ మ్యాక్స్ ఈక్వల్ టు యుఎస్. నార్మల్ ఫోర్స్ ఎంత అయింది చెప్పే కదా, ఎంత? ఎన్ ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ 30 అవుతుంది. సో అక్కడ ఈ నార్మల్ ఫోర్స్ తెలుసు, మ్యూఎస్ ఆల్రెడీ వాల్యూ తెలుసు, ఎఫ్ మ్యాక్స్ ఆల్రెడీ కనుక్కోవచ్చు కదా. సో 200/4√3 + 1 వస్తుంది అనమాట. ఓకే, ఓకే. Just opening again. Okay, something issue is there. So okay, okay. Sorry for సో పెన్సిల్ పంచలేదు. సో మన దగ్గర ఇక్కడ ఎన్ పైకి ఉంటుంది, ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఉంటుంది. సో ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈక్వల్ టు ఎంజీ. సో ఎన్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా. సో ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా, ఎఫ్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు వాల్యూ. సో ఓకే, ఎఫ్ మన ఆల్రెడీ ఇవ్వలేదు. సో ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా. సో ఈ ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా ఈక్వల్ టు యూ మ్యాక్స్ కదా. ఎఫ్ మ్యాక్స్ ఎంత? ఏ మాక్సిమం వాల్యూ, మినిమం మాక్సిమం వాల్యూ. ఇక్కడ ఎఫ్ కాస్ థీటా డిగ్రీస్ అని ఇచ్చాడు కదా. సో ఇప్పుడు స్టార్ట్ టు మూవ్ అంటే సపోజ్ ఇది కరెక్ట్ గా ఎఫ్ మ్యాక్స్ అనేది ఎంత ఉండాలి? ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా ఇంటూ మ్యూఎస్ ఉండాలి. అది ఎంత ఉండాలి కరెక్ట్ గా? అప్లై చేసే ఫోర్స్ కి ఈక్వల్ గా ఉంది అనుకో, మూవ్ అవుతుంది కదా. సో ఎఫ్ కాస్ 30 degrees ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా ఇంటూ మ్యూఎస్. ఇంకా వాల్యూస్ పెట్టాం అనుకో, వాల్యూస్ పెడితే మనకి ఏమొస్తుంది అంటే 4√3f ఈక్వల్ టు 200 మైనస్ ఎఫ్ అని వస్తుంది. సో ఫైనల్లీ ఎఫ్ అనేది ఇలా సాల్వ్ చేయొచ్చు. 200/4√3 + 1. √3 మీకు తెలుసు 1.732. పెడితే 4 × 4 + 1 డివైడ్ చేస్తే మీకు వాల్యూ వస్తుంది 25.22. ఫోర్స్ ఈస్ రిక్వైర్డ్ టు మూవ్. జస్ట్ అంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా ఎంత మినిమం ఫోర్స్ కావాలి మూవ్ చేయడానికి అని, ఇండైరెక్ట్ గా. ఓకేనా? అదే. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇంకో క్వశ్చన్ a horizontal force is acting
of 20 newtons on applied mass of 4 kg mass on the block. Horizontal force of 20 newton is applied to a block of mass 4 kg resting on a horizontal table. If a block does not move on the table, how much frictional force of the table is applying on the block? What can be said about the coefficient of static friction between the block and the table? అర్థమైందా చెప్పు క్వశ్చన్ ఇంగ్లీష్ లో. సో 20 న్యూటన్స్ ఉంది, దీని మీద ఫోర్స్ ఏంటి ఎంజీ అంత 40 న్యూటన్స్, డైరెక్ట్ 40 న్యూటన్స్ అంటున్నాను. సో దీని మీద ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకే, ఎఫ్ మ్యాక్స్ అంత మనకు ఆల్రెడీ మ్యూఎస్ ఇంటూ ఎన్, సో మ్యూఎస్ ఇంటూ 40 న్యూటన్స్. ఓకే, సో 20 న్యూటన్స్ టువర్డ్ రైట్ అనే ఎఫ్ అనేది టువర్డ్స్ లెఫ్ట్ ఫ్రిక్షన్. యాజ్ బ్లాక్ ఈజ్ ఎట్ రెస్ట్ దిస్ ఫోర్సెస్ షుడ్ బి యాడ్ అప్ టు ద జీరో. సపోజ్ బ్లాక్ రెస్ట్ లో ఉందనుకో ఎఫ్ ఈక్వల్ టు 20 అవ్వాలి, అంతే కదా. ఓకే, అది 20 అయినప్పుడు ఎఫ్ 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 మ్యాక్స్ 20 కదా, ఎఫ్ ఈక్వల్ 20 అయినప్పుడు అది బ్లాక్ రెస్ట్ లో ఉంటది. ద టేబుల్ ఎగ్జర్ట్ ఫ్రిక్షనల్ స్టాటిక్ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్స్ ఆన్ ద బ్లాక్ ఇన్ ద డైరెక్షన్ అప్వర్డ్, సో ద స్టాటిక్ ఫ్రిక్షన్. సపోజ్ ఇది ఎఫ్ అనేది మనకు ఆల్రెడీ ఎఫ్ మ్యాక్స్ అనేది మ్యూస్ ఇంటూ ఎన్ అంటున్నాం. సపోజ్ అది రెస్ట్ లో ఉందనుకో అబౌట్ టు మూవ్, సో ఎఫ్ మ్యాక్స్ మనం అప్లై చేసిన కరెక్ట్ గా 20 న్యూటన్స్ ఉందనుకో, ఇది జస్ట్ అబౌట్ టు మూవ్ కదా, ఈ డైరెక్షన్ లో జస్ట్ అబౌట్ టు మూవ్ అంటే ఇంకా కొంచెం. సో అప్పుడు యూఎస్ ఎంత ఉంటది, ఆ ఎఫ్ మ్యాక్స్ ఎఫ్ అప్లై చేసిన 40 సో 0.5. సపోజ్ 0.5 కన్నా ఎక్కువ ఉందనుకో, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది 0.5 కంటే ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, మ్యూఎస్ అనేది 0.5 కంటే ఎక్కువ ఉంటే, గ్రేటర్ ఈక్వల్ ఎక్కువ ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది కదా, 20 కన్నా ఎక్కువ అవుతుంది. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే రెస్ట్ ఉంది, దానికన్నా ఎక్కువ ఉంటే బాడీ రెస్ట్ లో ఉంటుంది, దానికి తక్కువ ఉంటే బాడీ మూవ్ అయిపోతుంది. సపోజ్ 0.4 ఉంది, 0.4 ఇంటూ 40 ఎంత, సపోజ్ స్టాటిక్ ఫ్రిక్షన్ 0.4 ఉంది అంటే అంత 16 న్యూటన్స్. సో మాక్సిమం 16 న్యూటన్స్ ఉన్నది, సో దానికంటే ఎక్కువ ఉంది కదా అప్లై చేసింది, సో అప్పుడు మూవ్ అవుతుంది అనమాట. అది కాన్సెప్ట్. సో ఏ బాడీ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే లైక్ at any instant the velocity of particle of mass at any instant the velocity of a particle of mass 500 gram is 2t I cap plus 3t square j cap meter per second. At any instant ఎంత velocity ఉంటుంది. Force acting on a particle at t equal to 1 second. Force acting on the particle at t equal to 1 second is I cap plus xj cap. Okay, then the value of the x will be, okay, same Newton second law 3 square. So Newton second law ఏంటి, m into d vector by dt. సో v ఎంత ఇచ్చారు 2t I cap plus 3t square j cap, instant velocity of a particle అన్నాడు. సో ఆ పాయింట్ దగ్గర వెలాసిటీ. సో dv by dt ఏమవుతుంది, 2 plus 60 j cap, అంతే కదా. మాస్ ఎంత ఇచ్చాడు, 500 grams ఇచ్చాడు, అంటే ఎంత 0.5 kg. సో ఫోర్స్ అనేది ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో
m ఇంటూ డివి బై డిటి. దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, m డివి బై డిటి. ఇక్కడ అదే ఇక్కడ చూడండి, m ఇంటూ డివి బై డిటి చేస్తే ఏమవుతుంది, 0.5 ఇంటూ 2 1 అవుతుంది. సో 3t j క్యాప్ ఐ క్యాప్. ఇది ఫోర్స్. సో అట్ 1 సెకండ్ అందులో ఎంత ఫోర్స్ ఉంటుంది, ఇదే ఎఫ్ ఆఫ్ టీఏ కదా మనకు వచ్చింది, ఐ క్యాప్ ప్లస్ 3t j క్యాప్. సో అట్ ఫోర్స్ అట్ 1 సెకండ్ అన్న t ఈక్వల్ టు 1 పెడితే ఐ క్యాప్ ప్లస్ 3 j క్యాప్. సో ఎక్స్ అనేది ఏమవుతుంది, 3 అవుతుంది. ఇంకోటి ఏంటంటే బాడీ, సపోజ్ సో ఏ బాడీ, ఇంకో క్వశ్చన్, ఏ బాడీ ఆఫ్ మాస్ 500 గ్రామ్ moves along x-axis such that its velocity varies with displacement such that displacement x according to the relation v equal to 10 root x meter per second. దాని బాడీ ఏమో 500 grams, దాని వెలాసిటీ విత్ రెస్పెక్ట్ డిస్టెన్స్ ఎలా ఉంది, 10 root second. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ అన్నాడు, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ అంటున్నాడు, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ అంటాడు, అంతే కదా. సో మీకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇవన్నీ చేసినా కానీ ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే డివి బై డిటి. మీకు ఆల్రెడీ చెప్పాను, సో డివి బై డిటిని మనం అక్కడ వికి టీకి రిలేషన్ అవ్వలేదు. సో వివి బై డిటిని డివి బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిటి రాయొచ్చు అన్నాను కదా, కరెక్టేగా. డిఎక్స్ బై డిటి అంటే వి డివి బై డిఎక్స్, అంతే కదా. సో ఫోర్స్ అనేది m ఇంటూ డివి బై డిటి, డివి బై డిటిని m ఇంటూ వి డివి బై డిఎక్స్ రాయొచ్చు కదా, ఆల్రెడీ చెప్పాను కదా దీని కన్వర్షన్. డివి బై డిటి అంటే డివి బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిటి, డిఎక్స్ బై డిటి అంటే ఆల్రెడీ వెలాసిటీ, సో ఇలా రాయొచ్చు. సో వాడు ఏమి ఇచ్చాడు, v ఈక్వల్ టు 10 రూట్ 6 ఎక్స్ ఇచ్చాడు. మీకు ఇలా ఒక మెథడ్ చెప్తున్నాడు, ఇంకో మెథడ్ డివి బై డిఎక్స్ ఎంత, 10 ఇంటూ హాఫ్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2, అంతే కదా. ఎక్స్ పవర్ హాఫ్ డెరివేటివ్ ఎంత, హాఫ్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2, ఎక్స్ పవర్ n డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 కదా, డి బై డిఎక్స్ ఆఫ్. సో సేమ్ ఫార్ములా. సో m ఇంటూ వి ఇంటూ 5 బై రూట్ ఎక్స్, అంతే కదా. వి ఎంత, వి ఆల్రెడీ ఇచ్చాం కదా, వి ఎంత 10 రూట్ ఎక్స్. సో 10 root x divided into 5 by root x. So root x cancel అయ్యి 50m ఫోర్స్ అనేది అంత 50m. m ఎంత, న్యూటన్స్ అనుకుంటా. సో m ఎంత, 500 grams అంటే 0.5 kg, అంతే కదా, అంటే 25 న్యూటన్స్. ఇలా చేయొచ్చు, లేదా v ఈక్వల్ టు మీకు v ఈక్వల్ టు 10 రూట్ x అన్నారంటే మీకు ఈ ఫార్ములా రాయాలి, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఈ సపోజ్ ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది అనుకోండి, సపోజ్ v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2as అవుతుంది. s అంటే ఇక్కడ x మాట. సో v ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు రూట్ x వెన్ ఇస్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. సో v ఈక్వల్ టు రూట్ 2ax రిలేషన్ ఇచ్చాడంటే రూట్ 2a ఎంత 10, a ఎంత 100, a ఎంత 50 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో వచ్చేసింది కదా. సో f ఈక్వల్ టు ma ఫార్ములా తెలుసు కదా, మాస్ అంటే 50 grams అంటే 0.5 kg. సో ఇక్కడ 0.5 ఇంటూ 50 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కేజీ ఇంటూ అంటే 25 న్యూటన్స్. సో ఈ రకంగా అయినా చేయొచ్చు. మీరు ఆ ఈక్వేషన్ చూసి
మీరు క్యాచ్ చేయాలన్నమాట. అది v² - u² = 2as ఫామ్ లో ఉంది. ఈ s అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కదా, ఇక్కడ s అని మామూలుగా మనకు ఫామ్ లో ఎలా ఉంటది, s బదులు x ఇచ్చాడు వాడు. సో ఇలాంటిది ఇంకో క్వశ్చన్. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇలా ఇలాంటి కొన్ని మ్యాథమెటికల్ డిపెండెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎ పార్టికల్ ఎట్ ఎ రిలేటెడ్ టైం. ఏమి ఇచ్చాడు, ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎ పార్టికల్ టు టైం t is given by r bar equal to ఎంత ఇచ్చాడు, 10t I cap plus 15t² j cap. పొజిషన్ వెక్టర్ అలా వేరే అవుతుంది, 7k cap meters. ద డైరెక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై. వాడు ఏమైనా డైరెక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్ అన్నాడు. ఫోర్స్ అంటే ఫోర్స్ డైరెక్షన్ యాక్సిలరేషన్ డైరెక్షన్ ఉంటుంది. సో యాక్సిలరేషన్ డైరెక్షన్ నెట్ ఫోర్స్ డైరెక్షన్ అనమాట. ఇక్కడ ఎఫ్ బార్ అన్నాడంటే సిగ్మా ఎఫ్ నెట్ ఫోర్స్. సో యాక్సిలరేషన్ డైరెక్షన్ ఎలా వస్తుంది, dv/dt చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీ అంటే dr/dt అంటే d²r/, దీన్ని 2 సార్లు డెరివేటివ్ చేస్తే వచ్చేది. ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, ఇది dr/dt ఏమవుతుంది, ఫస్ట్ టైం డెరివేటివ్ చేసినప్పుడు 10i cap plus 30t j cap, అది పోతుంది, అసలు ఇక్కడ కాన్స్టెంట్ అది ఉండదు. సో సెకండ్ టైం డెరివేటివ్ చేసినప్పుడు ఇది పోతుంది, సో 30 j cap ఉంటుంది. సో యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ లో ఉంది, j cap అంటే ప్లస్ j ఉంది అంటే పాజిటివ్ y యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది. అది డైరెక్షన్ ఎటు ఉందంటే j cap అంటే జనరల్ గా I cap అనేది పాజిటివ్ x యాక్సిస్, j cap అనేది పాజిటివ్ y యాక్సిస్, సో పాజిటివ్ y యాక్సిస్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ హౌ. హలో. సో పాజిటివ్ యాక్సిస్ అని చెప్తాం. సో ఇంకా కాన్సెప్ట్ ఏం మిగిలిన మనకి, సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం చెప్పాం, స్టాటిక్ ఫ్రిక్షన్ మీకు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసింది అసలు కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఈ ఫ్రిక్షన్ రోల్ ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఒకవేళ సాల్వ్ చేస్తే లైక్ కంబైన్ గా విత్ దిస్ న్యూటన్స్ సెకండ్ లా వాడతాం. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా కన్సిడర్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. టెన్షన్ ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది, గ్రావిటీ ఉంటుంది ప్రతి ప్రాబ్లమ్ లో. సో మూడింటిని కంబైన్ చేసి మనం సాల్వ్ చేస్తాం. ఇలాంటి సాల్వ్ చేసినప్పుడు యాక్చువల్ రియల్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నట్టు. సో మీకు నార్మల్ ఫోర్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఒక ఒక బ్లాక్ ఉంది, సపోజ్ ఒక పెద్ద బ్లాక్ ఉంది, దాని పక్కన చిన్న బ్లాక్ ఇలా పెట్టాం. సో దీని సమ్ m1 మాస్, ఇది m2 మాస్, దీని మీద సమ్ క్యాపిటల్ ఫోర్స్ F యాక్ట్ చేస్తున్నాం అన్నమాట. చేసినప్పుడు ఇది బాడీ మూవ్ అవ్వట్లే, సో దీని మీద మూవ్ అవ్వట్లేదు. సో దీని మీద ఏమేమి ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి చూడండి, ఇది ఇటువైపు మూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ ఉంది, ఇక్కడ కాంటాక్ట్, ఈ కాంటాక్ట్ ఏమో గ్రౌండ్ తో, దీని మీద n1 నార్మల్ ఇలా ఉంటది. సో m1 mg, ఇది ఉంది చూడు, ఇది సపోజ్ ప్రెసెంట్ ఫ్రిక్షన్లెస్ అనుకుందాం, ఇది ఉంది. ఇది ఏం చేస్తుంది, ఇది దీన్ని సమ్ F1 తో తోసింది అనుకో, అది దీన్ని F1 తో తోస్తుంది. సో ఈ m1 మీద ఏమేమి యాక్ట్ అవుతున్నాయి, F1 క్యాపిటల్ F1 N1 M1. సపోజ్ ఫ్రిక్షన్ కన్సిడర్ చేసాం అనుకో, ఇది అలా తోస్తున్నాం అంటే ఇది ఇటు మూవ్ అవుతున్నట్టు ఉంటుంది, దాన్ని ఇలా ఫ్రిక్షనల్ ఫోర్స్ F1 యాక్ట్ అవుతుంది అనమాట. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా F1 ఉంటుంది. సో N1 = mg F ప్లస్ F1. సపోజ్ మూవ్ అవ్వట్లేదు అనుకో, ఈక్వల్ టు, ఓకే ఇది ఫ్రిక్షన్ కూడా ఇటు ఉంది కాబట్టి F = ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది F1 అనేది మళ్ళీ μ × N1 అన్నమాట. అలా. సో ఇది చూసుకుంటే ఓన్లీ సెకండ్ బ్లాక్ చూసుకుంటే దీని మీద F1 ఫోర్స్ ఇలా ఉంటుంది. సెకండ్ బ్లాక్ m2 మాస్ చూసుకుంటే F1 ఫోర్స్ ఇలా ఉంటుంది.
కింద దీని మీద నార్మల్ ఫోర్స్ M2 ఉంటుంది, సో M2G అది. మళ్ళీ దీని మీద ఇటువైపు ఫ్రిక్షన్ ఉంటుంది మరి F2. సో F1 ఈక్వల్ టు F2, F2 ఈక్వల్ టు μ2 N2 నార్మల్ ఫోర్స్.